ఇప్పుడు ఎన్నికల కమిషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సభ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తుంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేపట్టనుంది. ఇక్కడ కూడా ఉన్నటువంటి ఆ దొంగ ఓట్లు, పనికిరాని ఓట్లు, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు, చనిపోయినటువంటి వారి ఓట్లు తొలగించడానికి సిద్ధమైంది. ఇప్పుడు దీని గురించి బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ ఏమంటున్నాడు? ఇలాంటివి నిర్వహిస్తే మొత్తం పార్టీ గల్లంతైపోయే ప్రమాదం ఉంది. అంటే మనకు పడబోతున్నటువంటి ఓట్లనే ఇప్పుడు బీజేపీ ఈసీతో చేతులు కలిపి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి మనం సర్రని ఆపుకోవాలి. అలాగే ఒకవేళ సర్రని పూర్తిగా ఆపలేకపోతే అక్కడ బూత్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు నిశ్చితంగా పరిశీలించి ఎలాంటి ఓట్లను తొలగిస్తున్నారో అది నిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి ఇది కూడా కార్యకర్తల మీదే ఉందంటూ ఇప్పుడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం అని పేరు పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు నాయకులు ప్రతి చోటకి వెళ్ళలేరు కాబట్టి కార్యకర్తలే దీనికి కర్త కర్మ క్రియ అన్న విధంగా కార్యకర్తల్ని ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏమొచ్చేసి లేపుతోంది. ఇప్పటివరకు అంటే అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు అవసరం లేదు. ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహించడానికి అధికారులు అంటే నాయకులు అందరూ సరిపోరు కాబట్టి కార్యకర్తలు అయితేనే కరెక్ట్గా ఉంటారు కాబట్టి వాళ్ళు బూత్ లెవెల్ స్థాయిలో చూడాలంటే కార్యకర్తలే ఇప్పుడు ప్రధానం ఏ పార్టీకి అయినా సరే. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్కి కార్యకర్తలు గుర్తుకొచ్చి ఇలా ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పుడు సనతనగర్ నియోజకవర్గానికి సంబంధించి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేసినటువంటి ఆ కార్యక్రమానికి కేటీఆర్ వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. బీజేపీ చేతులు కలిపి ఇప్పుడు సభ నిర్వహిస్తుంది అని. అంటే ఈ సభ నిర్వహించకపోవడం వల్లే గత 2 సార్లు మీరు అధికారంలోకి వచ్చారని ఒప్పుకుంటున్నారు. అంతే కదా. ఈ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ దొంగ ఓట్లు ఉన్నాయని తెలుసు, చనిపోయినటువంటి వారి ఓట్లు ఉన్నాయని తెలుసు. హైదరాబాద్లో కూడా రోహింగ్యా ఓట్లు కొన్ని ఉన్నాయి. ఆ చెత్త ఓట్లన్నీ ఇప్పుడు తీసి పారేస్తారు. కేవలం రోహింగ్యా ఓట్లు మాత్రమే కాదు, ఇంకా అనేక రకాలుగా 12-13 రకాలుగా ఓట్లను ఇప్పుడు వీళ్ళు వేయించుకొని గెలుచుకుంటున్నారు. అది కాంగ్రెస్ అయితేనేమి, బీఆర్ఎస్ అయితేనేమి, మమతా బ్యానర్జీ టీఎంసీ అయితేనేమి, డిఎంకే అయితేనేమి, ఎస్పీ అయితేనేమి, ఇలా ఎన్నో రాష్ట్రాల్లో వీరు ఇప్పటి వరకు అధికారాన్ని చేపట్టి ప్రజలను మోసం చేశారు. ఇక నుంచి ఆ ఆటలు సాగవు. ఆ విషయం ఇప్పుడు అన్ని పార్టీలకి అవగతం అవుతుంది. అందుకే వీళ్ళు ఈ ఓట్లు తొలగించడం వల్ల ఈవీఎంల పేరు చెప్పడం, లేకపోతే నరేంద్ర మోదీ పేరు చెప్పడం, అంటే ఓట్లు చోరీ అని లేకపోతే రిగ్గింగ్ చేశారని ఏదో ఒకటి పనికిరాని మాటలు చెప్పి మొత్తానికి వాళ్ళ యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజలకి తెలుసు, 100 సంవత్సరాలు దాటినటువంటి లేదా 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ గురించి ప్రజలకి ఇప్పుడు తెలిసింది. ఈ గత 5-6 సంవత్సరాల నుంచి మొత్తం తెలుసుకున్నారు. కానీ దాన్ని ఇంకా పూర్తిగా త్యజించలేకపోతున్నారు. నిజాలు తెలిసినా త్యజించలేకపోతున్నారు. అలాగే ఈ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినటువంటి ఈ యొక్క ప్రాంతీయ పార్టీల యొక్క నిజస్వరూపాలు కూడా జనాలకు తెలుస్తున్నాయి. జాతీయ భావజాలం లేనటువంటి పార్టీలు ఇవన్నీ అని. ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి పార్టీల విషయంలో మనం మాట్లాడుకున్నా ఎక్కడ జాతీయ భావజాలం కనిపించదు. అధికారంలోకి రానంత వరకు ఒకలాగా ఉన్నారు, ఎలక్షన్ అయినంత వరకు, ఎలక్షన్లు అవగానే ఇప్పుడు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారట. మరి ఇంకేం పని లేదా వాళ్ళకి? హిందువుల ఓట్లతో గెలిచినటువంటి ఈ విజయగాడు ఇప్పుడేమొచ్చేసి సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని అసెంబ్లీ సాక్షిగా ఆడెవడో ఉదయనిధి గడు మాట్లాడితే అలా నోరు మూసుకొని ఉన్నాడు వాడు. అంటే ఎక్కడికక్కడ మన యొక్క సమాజాన్ని నిర్మూలించాలని ప్రతి ఒక్కడు ప్రయత్నాలు. అంటే అక్కడ జాతీయ భావజాలం లేదు. నువ్వు కుల వివక్షను రూపుమాపు ఎవడొద్దన్నాడు? మనం కూడా అదే కదా చెప్తున్నాం. నువ్వెవడో సనాతన ధర్మాన్ని రూపుమాపడానికి నిర్మూలించడానికి? ఎవడు పుట్టించాడు దీన్ని? సనాతన ధర్మాన్ని ఎవరైనా పుట్టించారా? దీనికి ఏమైనా వ్యవస్థాపకుడు ఉన్నాడా? కనీసం ఒక రాముల వారిని కానీ కృష్ణుల వారిని కానీ మనం చెప్తున్నామా సనాతన ధర్మాన్ని స్థాపించిన వారు వాళ్ళని? కనీసం శివుడి పేరైనా చెప్పామా మనం? అంటే ఎంత గొప్పది, ఎంత పురాతనమైనటువంటిది. ఈ దేశంలో ఎవడైనా ఏ మతాన్నైనా పాటించనే, కానీ వాడు సనాతనుడే, వాడు హిందువే. భారతదేశంలో పుట్టాడంటే వాడు హిందువు. అది తెలుసుకోలేనటువంటి మూర్ఖులు వాళ్ళే కాదు. దౌర్భాగ్యం ఏంటంటే మనం కూడా. అలాగే ఇప్పుడున్నటువంటి మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు కూడా జాతీయ భావజాలం లేదు. అవి కూడా కాంగ్రెస్ లాగే తయారయ్యాయి. ఇప్పుడు జనాలు ఇప్పుడు తెలుసుకోవాలి ఇవన్నీ. చాలా మందికి చైతన్యం వచ్చింది. కేవలం బీజేపీ మన కోసం పనిచేస్తుందనే కాదు, ఈ ప్రాంతీయ పార్టీల యొక్క అజెండా మేనిఫెస్టో ఏంటో తెలుసుకోవాలి మనం. కేసీఆర్ ఎన్ని మాట్లాడినాడు? సరే మోదీని అనుకో, నీ ఇష్టం, నువ్వు విమర్శించుకో, ఎవడొద్దు అన్నాడు. నువ్వు బీజేపీని విమర్శించుకో, మోడీని విమర్శించుకో, అమిత్ షాని విమర్శించుకో. సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని నువ్వు విమర్శిస్తావా? వాళ్ళ మీద కోపంతో నువ్వు ముస్లింలకి లేనిపోని పథకాలన్నీ ఇచ్చేసి వాళ్ళకేమొచ్చేసి ఫ్రీగా వాటర్, ఫ్రీగా కరెంట్ ఇస్తావా? రాష్ట్రాన్ని దోచిపెడతారా? పాత బస్తీలోకి హిందువులు అడుగు పెట్టనివ్వకుండా చేస్తావా?
ఇంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడి నువ్వు ఆ పనికిరాని ఓట్లతో, దొంగ ఓట్లతో గెలిస్తే ఇప్పుడు వాటిని తొలగించకుండా ఉండాలా? అందరు భరతము పడతారు.